మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భువనగిరి నియోజకవర్గ పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కోసం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ రెడ్డి వారి కూతురు కుంభం కీర్తి రెడ్డి గారు విస్తృత ప్రచారం అయితే చేస్తున్నారు. ఈ రోజు భువనగిరి పార్లమెంట్ సమావేశ కార్యక్రమానికి కుంభం కీర్తి రెడ్డి గారు వచ్చి ఉత్సాహవంతంగా అందరినీ కూడా ఉత్సాహపరుస్తున్నారు. కుంభం కీర్తి రెడ్డి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు ఏ విధంగా ఉండబోతుంది? చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, కిరణ్ అన్న గారు ఖచ్చితంగా ఎంపీ లాగా పార్లమెంట్ కి వెళ్ళబోతున్నారు. వారిని మేమందరం గెలిపించుకోబోతున్నాము. మొత్తం కాంగ్రెస్ పార్టీ 15 నియోజకవర్గాలలో ఎంపీలు గెలిచినట్టయితే టాప్ 3 లో ఖచ్చితంగా భువనగిరి ఉంటుంది. మేడం, మీరు నాన్నగారి గెలుపు కోసం కూడా విస్తృత ప్రచారం చేశారు. మంచి మెజార్టీతో నాన్నగారు గెలుపొందారు. అదే విధంగా భువనగిరి నియోజకవర్గంలో ఎంత మెజార్టీ కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇవ్వబోతున్నారు? 1,00,000కు పైగా మెజారిటీ ఖచ్చితంగా ఇస్తామండి. ఇది కాంగ్రెస్ పార్టీ కంచుకోట. ఇక్కడ మేము ఎన్నో ఏళ్లగా స్థిరపడి ఉన్నాము. ఇక్కడ మీరు ఈ రోజు చూసిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు. వీళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. మేమందరం కూడా ఎంతో ఉత్సాహంగా ఆల్రెడీ ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాము. కార్యకర్తలందరూ కూడా యాక్టివ్ గా ఉన్నారు. వారి వారి నిధుల నుంచి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చారంటేనే మీకు ఆ స్పిరిట్ అదంతా అర్థమవుతుంది. సో కిరణ్ అన్నని పార్లమెంట్ కి పంపించి మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని ఎలాగైతే రేవంత్ అన్నని సీఎం లా గెలిపించుకున్నామో అలాగే రాహుల్ గాంధీ గారిని కూడా ప్రధానమంత్రిలా చూసామని మేము నమ్ముతున్నాము. సంక్షేమ పథకాలు 6 సంక్షేమ పథకాలు ప్రజలోకి అందట్లేదు అని చెప్పి ప్రతిపక్షాలు విమర్శిస్తూ ప్రచారం చేస్తున్నాయి. వాటిని మీరు ఏ విధంగా చూస్తారు? ఏదైనా మంచి పని చేసేటప్పుడు సమయం కూడా పడుతుంది. ఒక్క రోజులో ఒక్క సాయంత్రంలో అన్ని పనులు జరగవు. మీరు చూసినట్టయితే ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన పథకాలన్నీ కూడా సక్సెస్ఫుల్ గా ఉన్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, అవి కూడా చేస్తాము. ఈ ఎలక్షన్ అయిన వెంటనే లోకల్ బాడీ ఎలక్షన్ మీద కూడా ఫోకస్ చేస్తాము. మా కార్యకర్తలందరి గెలుపు కోసం మేము ముందుండి నడిపించుకుంటాము, గెలిపించుకుంటాము. ఇవన్నీ జరిగిన వెంటనే అందరి ప్రభావం, ఇన్ఫ్లుయెన్స్ అంతా వాడుకొని మేమందరము కేవలం సంక్షేమం కోసం, వెల్ఫేర్ కోసము, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ కోసమే పనిచేస్తాం. మీరు యువత భావి భారతాలకు మార్గనిర్దేశకులు కాబట్టి యువతకు మీరు ఎలాంటి కార్యక్రమాలు తీసుకెళ్లే అవకాశం ఉంది? ఇప్పుడు మీరు మన కాంగ్రెస్ పార్టీ నేషనల్ మేనిఫెస్టో చూసినట్టయితే రాహుల్ గాంధీ గారు అది తెలంగాణలోనే ప్రవేశపెట్టారు. అది వాళ్ళకి తెలంగాణ మీద ఉన్న ప్రీతి. ఇలాంటి న్యాయ మేనిఫెస్టోని ప్రతి ఒక్కరికి, కేవలం యువత కాదు, ప్రతి ఒక్కరికి కిసాన్ న్యాయ్, యువ న్యాయ్, మహిళా న్యాయ్, ఇవన్నీ మేము కరెక్ట్ గా ముందుకు తీసుకెళ్లి సరిగ్గా చేస్తామని నమ్మకంతో ఉన్నాను. నేను ముందుకెళ్ళి చామల కిరణ్ కుమార్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పి కీర్తి రెడ్డి గారు చెప్తున్నారు. ఇది పరిస్థితి.